నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. బీహార్ ఎన్నికల ఫలితాల గురించి మనం మొదటి నుంచి ఊహించినట్టే ఫలితాలు వచ్చాయి. అందుకనే బీహార్ ఎన్నికల మీద రకరకాల విశ్లేషణలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా మనం అసలు దాని గురించి ఏమీ ఇంతవరకు ప్రస్తావించలేదు. కారణం ఏంటంటే ఇది తెలిసిందే. ఎందుకు బీహార్లో ఎన్డీఏకి అంత భారీ మెజారిటీ వచ్చింది? తర్వాత దీనికి మోడీ ఫ్యాక్టర్ ప్రధానమైన కారణమా, లేదు నితీషా? మరి ఇంత గట్టిగా ఫైట్ చేశాడు రాహుల్ గాంధీ, ఓట్ చోరీ అని, ఇవన్నీ కూడా ఎందుకు అంతగా మరి అక్కడ ఎన్డీఏ కూటమికి అంత భారీ మెజారిటీ, ఇండియా కూటమి ఎందుకు చతికిల పడింది? దీని మీద మనం చాలా బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అక్కడ బీహార్లో ఒక భారీ స్థాయిలో నువ్వా నేనా అన్నట్టు జరిగింది. తేజస్వి యాదవ్ ఇంకేముంది, యంగ్ డైనమిక్ లీడరు, ఫాలోయింగ్ బాగుంది, వచ్చేస్తున్నాడు అని చెప్పని అనుకున్నారు. వాళ్ళు కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. కానీ అక్కడ ఎవరిది నిర్ణయం అని చెప్పానంటే మోడీ ఫ్యాక్టర్ నిర్ణయాత్మకం అనేది చెప్పాలి. కారణం ఏంటంటే బీహార్లో 2014 నుంచి మోడీ ఫ్యాక్టర్ అంటే మోడీ బ్రాండ్ అక్కడ చాలా బలంగా పనిచేస్తుంది రాదర్ దాన్ నితీష్ కుమార్. ప్రధాని మోడీ చేసినటువంటి ప్రచారం, ముఖ్యంగా గరీబ్ కళ్యాణ్ యోజన, మఫ్త్ రేషను, మహిళా ఎంపవర్మెంట్, మహిళా సాధికారత, అభివృద్ధి భరోసాలు, ఇవన్నీ కూడా ఏంటంటే బీహార్ ప్రజలు, పేదలు ముఖ్యంగా నేరుగా ఈ అంశాలకు సంబంధించి కనెక్ట్ అయ్యారనేటువంటిది వాస్తవం. ఎన్నికల చివరి దశలో మోడీ చేసినటువంటి సూటి ప్రశ్నలు కానీ, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి సందేశాల్లో ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పేది, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అభివృద్ధికి అవసరం అని. ఆ స్లోగన్ కూడా అక్కడ ఓటర్లని ప్రభావితం చేసింది అని చెప్పాలి. మరి నితీష్ కుమార్ విషయానికి వచ్చినట్టయితే, నితీష్ కుమార్ పరిపాలన అనుభవం అనేటువంటిది 17 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసినటువంటి నితీష్ కుమార్ కి బీహార్ ఓటర్లలో ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం ఉంది. అయితే ఈయన రాజకీయంగా ఇందులో నుంచి అందులోకి వెళ్ళాడా, ఒక నిలకడలేని వ్యక్తి అనే దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అక్కడ వాళ్ళు రాజకీయ పరంగా ఆయన అనిశ్చితి అనే దాన్ని తీసుకోవాలి. పరిపాలనలో ఒక నిశ్చితంగా ఉన్నాడా, నిశ్చయంగా పరిపాలన చేశాడా లేదా అనే దానికే ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రచారం అనేది అక్కడ నిలబడలేదు. తర్వాత ఏంటి, వాళ్ళు చేసిన ప్రచారాన్ని కూడా విశ్వసించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు రేపొద్దున మళ్ళీ ఏం చేస్తాయో ఏమిటో అనేటువంటి దాన్ని కూడా బాగా ఆకట్టుకున్నాయి ఓటర్లను, వాళ్ళ నినాదాలు. అంతేకాకుండా నితీష్ కుమార్కి సుశాసన్ బాబు అనేటువంటి ఒక ఇమేజ్ బీహార్లో చాలా గట్టిగా ఉంది. దానికే వాళ్ళు బైండ్ అయి ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ప్రభావితం చేసినటువంటి ఓట్ బ్యాంక్ ఏది అన్నట్టయితే మహిళా ఓట్ బ్యాంకు ఎన్డీఏ వైపు బీహార్లో 10 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూ ఉంది. అక్కడ పురుషుల కంటే కూడా వీళ్ళ ఓటింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ. కాబట్టి మరి ఏమిటి వీళ్ళని ఆకర్షించినటువంటి ఫ్యాక్టర్స్ అన్నట్లయితే, ప్రత్యేకించి అక్కడ ఆల్కహాల్ బ్యాన్, మద్య నియంత్రణ అనేటువంటిది ఒకటి, సైకిల్ స్కీమ్స్, గర్ల్ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్స్, ఇలాంటివన్నీ కూడా మహిళా ఓటర్లని బాగా భారీగా ప్రభావితం చేశాయి. ఇదే గనక మళ్ళీ జీడీయూ వచ్చినట్లయితే మళ్ళీ రౌడీయిజం, మద్యం ఇవన్నీ ఏరులై పారుతాయి, మీకు భద్రత ఉండదు అనేటువంటి దాన్ని అక్కడ మహిళలు విశ్వసించారు. అంతేకాకుండా ఇక జేడీయూ ప్లస్ బీహార్ అనేటువంటిది, ఆ కాంబినేషన్ ను కూడా అక్కడ ఓటర్లు విశ్వసించారు. ఇది మనకి చాలా సేఫ్ జోన్ అనుకున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య కొన్ని డిఫరెన్సెస్ అవి వచ్చినా కూడా చాలా సింపుల్ అవన్నీ కూడా వాళ్ళు సెట్ చేసుకున్నారు. మరి ఆర్జేడీ చుట్టూ ఎలాంటి ప్రచారం జరిగిందంటే, ఆర్జేడీ వస్తే మళ్ళీ అరాచకం వస్తుంది, మళ్ళీ బీహార్ గూండాయిజం తలెత్తుతుంది, క్యాడర్ వైలెన్స్, ఇవన్నీ కూడా ఆ ప్రచారాల్లో ఎన్డీఏ చేసినటువంటి ప్రచారాలు కూడా వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్పాలి. మరి ఇండియా ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయింది అంటే, అక్కడ వాళ్ళు ఇటు నితీష్ కుమార్ వర్సెస్ నరేంద్ర మోడీ, వాళ్ళ కాంబినేషన్ ఎంత కన్స్ట్రక్టివ్ గా పనిచేసిందో, వీళ్ళకి ఇటు రాహుల్ గాంధీ కానీ, లేదు అన్నట్లయితే మిగతా తేజస్వి యాదవ్ కానీ, ఇంకా చిన్నా చితకా కూటముల మధ్య ఒక కాంబినేషన్ అనేటువంటిది ట్రస్ట్ వర్ది కాంబినేషన్ కాదు. కేవలం ఒక అవకాశవాదంగా కలిశారు, అది కూడా గట్టిగా కలిశారనేటువంటి నమ్మకాన్ని కలిగించలేకపోయారు. కాబట్టి ఇక ప్రచారం విషయానికి వస్తే ఎవడదారి వాడిదే, ఎవడ కుర్చీ వాడిదే అన్నట్టుగా జరిగింది తప్ప ఎక్కడా కూడా ఆ కూటమిలో ఉన్న అభ్యర్థుల కోసం ఇంకొక పార్టీ కలిసి పనిచేయలేదు. ఇది
ఖచ్చితంగా అక్కడ ఆ బలహీనత చాలా విస్పష్టంగా కనిపించిందని చెప్పాలి. బీహార్లో ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ మధ్య ఏమాత్రం ఎన్నికల ప్రచారంలో కానీ సీట్ల సర్దుబాటులో కానీ సమన్వయం అనేటువంటిది కనిపించలేదు. కూటమికి బాగా వర్కౌట్ అయింది, ఎన్డీఏ కూటమికి. ఇది ఇక్కడ పాయింట్. ఎన్డీఏ కూటమికి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అన్నట్లయితే అక్కడ ఇది అని చెప్పుకునేది లేదు. మరి ఇండియా కూటమికి మైనస్ పాయింట్ ఏంటి అన్నట్లయితే వీడు చేసిన ప్రచారంలో లాలు యుగం మళ్ళీ వస్తుంది, మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ హింస ప్రేరేపితం అవుతుంది అనేటువంటి దాన్ని 1992-2005 కాలాన్ని జంగల్ రాజ్ అనేవాళ్ళు అప్పట్లో. ఆ జంగల్ రాజ్ యుగం మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక భూతాన్ని వీళ్ళు గట్టిగా ప్రొజెక్ట్ చేయగలిగారు ఎన్డీఏ కూటమి. దీన్ని విశ్వసించారు. మరి తేజస్వి యాదవ్కి యూత్ క్రెడిబిలిటీ లేదంటే ఖచ్చితంగా తేజస్వి యాదవ్కి యూత్ తో కాంటాక్ట్ బాగుంది, క్రెడిబిలిటీ ఉంది. కానీ తేజస్వికి ఆ జనాల్లో ఆ యూత్ ల ఫాలోయింగ్ ఉన్నా కూడా ఒక స్పష్టమైనటువంటి ప్లానింగ్ కానీ సీట్ల కేటాయింపులో సరైనటువంటి విధానాలను కానీ ఇది అవ్వలేదు. పెద్ద గందరగోళం అనేటువంటిది ఏర్పడింది. ముఖ్యంగా ప్రచార తీరులో ఉన్నటువంటి ఇదేంటంటే ఎన్డీఏ ప్రచారం ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎన్డీఏ ప్రచారం డెవలప్మెంట్ ప్లస్ స్టెబిలిటీ ఈ 2 పాయింట్ల మీదే ఎన్డీఏ ప్రచారం చేసింది. అయితే ఆర్జేడీ మొత్తం సీట్ల ఎంపిక కానీ ప్రచారం కానీ మొత్తం కూడా కులాల ప్రాతిపదిక, జాతుల ప్రాతిపదికగానే, ప్రాంతాల ప్రాతిపదికగానే ప్రచారం జరిగింది తప్ప డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు నమ్మకాన్ని కలిగించలేకపోయారు. దీని పట్ల ఇంకా గతంలో లాగా ఈ కులాలు ఆ కులాలు అది ఇది అనేటువంటి దాన్ని ఈవెన్ యూత్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటిది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఇది ఒక మంచి పరిణామంగా చూడాలి. సో ఇది ఇక రాహుల్ గాంధీ విషయానికి వద్దాం. రాహుల్ గాంధీలో ప్రచార లోపం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. రాహుల్ గాంధీ సీట్ల సర్దుబాటు సరిగ్గా జరగలేదు కాబట్టి ఒక నిరుత్సాహంగా కేవలం ఆ లాస్ట్ టైంలో ప్రచారానికి మాత్రమే వచ్చాడు తప్ప అంత విస్తృతంగా తిరగలేదు. అండ్ మోర్ ఓవర్ ఏమైందంటే ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీహార్లో పూర్తిగా అసలు కేడర్ కూడా చెప్పుకోదగినటువంటి స్థాయిలో లేదు. చాలా బలహీన పడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి రాహుల్ ప్రభావం ఓటర్ల మీద అంతగా కనిపించలేదు. ఈ పోల్ మేనేజ్మెంట్ లో కూడా ఆ బలహీనత అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. ఇది గ్రాస్ రూట్స్ కి సంబంధించినటువంటి ఇది. బీజేపీకి సంబంధించి డబుల్ ఇంజిన్ డెవలప్మెంట్ అనేది, ఆర్జేడీకి సంబంధించి ఉద్యోగాలు, కులాలు ఈ 2 పాయింట్ల మీదే ఎక్కువ జరిగింది. కానీ ఈ సింగిల్ నెరేటివ్ కాంగ్రెస్ ఏం చెప్పిందో స్పష్టత లేకుండా పోయింది. అంటే సింగిల్ నెరేటివ్ అనేటువంటిది ఇండియా కూటమికి లేకపోవడం అనే దాన్ని అది ఓటర్లను ఎక్కువగా ఆకర్షించలేకపోయింది. ఇది స్థూలంగా చెప్పుకోవాలన్నట్లయితే. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే తేజస్వి యాదవ్ వ్యూహాత్మక తప్పులు, ప్రచార లోటు, రాహుల్ గాంధీ బలహీన నాయకత్వం, కేడర్ లేకపోవటం, ప్రచారం సరిగ్గా చేయకపోవటం, సీట్ల కేటాయింపులో అవకతవకలు ఇవన్నీ కూడా ఆ కూటమి ఘోరంగా ఓడిపోవడానికి, ఆశించిన దానికంటే దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలైనవి. ఇది బీహార్ ఎన్నికల యొక్క ముఖ చిత్రం. మరి ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు అంటే నితీష్ ను ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కాబట్టి మరి బీహార్ ఎన్నికల ఫలితాలు నితీష్ తిరిగి మళ్ళీ ఇంత ఘన విజయం సాధించడం అనేటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ సంతోషకరమైనటువంటి అంశమా కాదా? సంతోషకరమైనటువంటి అంశం అయితే ఎందుకు అనుకోవాలి, కాదన్నట్లయితే దేనికి? ఇద్దరు కూడా అనుభవజ్ఞులే మరి. కాబట్టి ఈ అనుభవాలను కూడా మనం కంపేర్ చేసుకుంటే ఏంటి అనేది మళ్ళీ మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.